హాయ్ అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న తెచ్చిన చేపలు నిన్న కర్రీ చేశాను కదండి. సో కర్రీ తర్వాత పులుసు కూడా చేశాను. సో దానికోసం అయితే ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ చేసుకొని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి చేపల పులుసు కాబట్టి. సో ఆయిల్ ఎక్కువ వేసుకుని ఈ పేస్ట్లో నేను వేసింది అయితే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని మనము ఇందులో వేసేసానండి. సో ఇలా దీన్ని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అడుగు పట్టకుండా మనం వేయించుకుంటూ ఉండాలి దీన్ని కలుపుకుంటూ. సో ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తగినంత కారం, అలాగే పసుపు, ఉప్పు కూడా మనం వేసేసుకుందాము. సో ఇది ఒకసారి ఇవన్నీ పౌడర్స్ కాబట్టి వేసిన వెంటనే ఏమవుతుంది, కొంచెం టైట్ అయిపోయినట్టు, డ్రైగా అయిపోయినట్టు అయిపోతుందండి. కానీ ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. సరిపోతుంది. ఆయిల్ అయితే ఎక్కువే వేసాము. సో ఇలా ఒక 2 minutes దీన్ని అయితే మనం కలిపేసుకుందాం. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలిపేసుకుందాము. సో పులుసు కాబట్టి దీనికోసం అయితే చింతపండు నానబెట్టుకోవాలండి. మన క్వాంటిటీని బట్టి మనం చింతపండు నానబెట్టుకుంటే. సో నెక్స్ట్ ఇది వేగిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఆ చింతపండు పులుసుని అయితే మనము అందులో వేసేస్తాము. సో ఇలా చింతపండు అయితే నానబెట్టుకున్నాండి వాటర్లో. ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇంకా చింతపండు ఇది ఏదైతే ఉందో ఇది మనం ఈ చింతపండు వాటర్ అయితే ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇలాగా మనకి ఎంత అయితే క్వాంటిటీ పడుతుందో సో అంత వాటర్ అయితే మనము ఇందులో వేసేసుకోవాలి చింతపండు పులుసు. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలండి. కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనము ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వేసుకుందాము. చేస్తున్నారు కదా, ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి. సో బాయిల్ అవ్వడము. ఇప్పుడు ఇందులో అయితే మనము ఏదైతే నీట్గా క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఇందులో వేసేసుకుందాం మనం. సో అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం. అలాగే చేపల పులుసులోకి ఇంకొకటి ఏంటంటే బెండకాయ ముక్కలండి. బెండకాయ కూడా సో పొడవుగా చివర్లు మాత్రం తీసేసి బాగా పెద్దగా ఉంటే 2 pieces కట్ చేసుకోవచ్చు. అలా వేస్తాను నేనైతే. సో లేదంటే మీడియం సైజ్ అయితే చివర్లు కట్ చేసేసి మధ్యలో ఒక ఘాటు పెట్టి వేసేస్తానండి. అలాగే పచ్చిమిర్చి కూడా తర్వాతే వేస్తాను. నేను పులుసు మరిగేటప్పుడు మాత్రమే వేస్తాను. సో ఇలా ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మరుగుతుందండి. ఇవన్నీ కూడా మనం వేసేసుకున్నాం కదా, పులుసుని అయితే బాగా మరగనివ్వాలి ఇప్పుడు. సో ఈలోపు మనం బెండకాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటానండి. సో కట్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఇలాగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి ఇలా చీల్చేసి అవి అందులో వేసేస్తాను. సో ఇలా 1 by 1 అందులో వేసేసుకుందాము. ఇలా ఇప్పుడు బెండకాయ పీసెస్ కూడా వేసేసుకుందామండి. ఇందులో కట్ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా, ఇలాగా ఇదిగోండి. ఇలా మీడియం సైజ్ అయితే చివర్లో తీసేసి మనం ఇలా మధ్యలో ఒక ఘాటు పెట్టుకుని వేసుకుంటే బాగుంటాయండి, ఇలా పొడవుగా ఉంటే. సో ఇలా కట్ చేసినవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. సో మనం ఒకసారి ఇప్పుడు ఇదైతే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసేసుకుని మనము కవర్ చేసేసుకుందాం. ఒక ప్లేట్తో కవర్ చేసేసుకుని కొంచెం మరగనిద్దాం దీన్ని. సో ఇది కొంచెం మరిగితే అప్పుడు
కాస్త కొత్తిమీర వేసుకుందాం అప్పుడు. ఇప్పుడు చూస్తున్నారు కదా కాస్త మరిగిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా ఇలా పొడవుగానే వేస్తానండి, చిన్న పీసెస్గా వేయను. చేపల పులుసు కాబట్టి ఇలా పొడవుగానే వేసేస్తాను. సో దీన్ని ఇంకొంచెం మరగాలండి. ఇది కొంచెం కవర్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, దీన్ని అయితే గరిట పెట్టకుండా దాన్ని మొత్తం కూడా మనం ఇలా కలుపుకోవాలండి. ఒకసారి చుట్టూ తిప్పుకొని ఒకసారి కలుపుకొని దాన్ని పెట్టుకోవాలి. అలా అయితే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. లేదా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేయొచ్చండి, నేను అలా చేయలేదు. లేదా ఫస్ట్ పీసెస్ అన్నీ కూడా, ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో ఒకసారి మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకుని వేసుకుంటే అంత ఫాస్ట్గా కూడా, ఇదిగోండి చూడండి ఇలా ఒకసారి కలుపుకుంటే మనము సరిపోతుంది. సరే ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి పెట్టుకుందాం. సో అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా చిక్కగా ఇప్పుడు రెడీ అయిపోయిందండి. పులుసు మనకి చిక్కగా ఉంది. సో చాలా దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు మనం దించేసుకుందామండి. ఇది మీకు పీస్ని కూడా చూపిస్తాను చూడండి. ఇది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.